బిగ్ బాస్ సీజన్ 9 మళ్ళీ వచ్చేస్తుంది. అయితే 9వ సీజన్ త్వరలో రాబోతుందని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ నాగార్జున గారు పంచ్ డైలాగు బిగ్ బాస్ కొత్త సీజన్ పై ఆసక్తిని పెంచింది. ఈసారి చాలా బిగ్ ట్విస్టులు ఉండబోతున్నాయని అర్థమవుతుంది. అంతేకాదు సామాన్య ప్రజలకి బంపర్ ఆఫర్ ఇచ్చింది బిగ్ బాస్. ఈసారి సెలబ్రిటీసే కాదు బిగ్ బాస్లో పాల్గొనడానికి సామాన్య ప్రజలకు కూడా అవకాశం ఇచ్చింది. అయితే దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా దానికి సంబంధించిన ప్రోమోని రీసెంట్గా రిలీజ్ చేసింది. ఎవరైతే దేంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఆ ప్రోమోలో ఉంది. అయితే అప్లై చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ఎలా సెలెక్ట్ చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 సామాన్య ప్రజల్ని ఎలా సెలెక్ట్ చేయబోతుందనేది చాలా ఆసక్తికరంగా మారింది. దేంట్లో మొత్తం 5 లెవెల్స్ ఉంటాయి. టాప్ 5 లెవెల్లో ఉన్న వాళ్ళని బిగ్ బాస్ సీజన్ 9లో తీసుకుంటారు. అది ఓన్లీ సామాన్య ప్రజలకి, సెలబ్రిటీస్ కాదు. అయితే లెవెల్ 1లో ఎవరైతే బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయాలని వీడియోని అప్లోడ్ చేశారో ఆ వీడియోస్ని చూసి 200 మందిని సెలెక్ట్ చేస్తారు. అలాగే లెవెల్ 2లో కాల్స్ మాట్లాడి 100 మందిని ఫిల్టర్ చేస్తారు. అలాగే లెవెల్ 3లో గ్రూప్ డిస్కషన్ బట్టి 100 మెంబర్స్ ఒకరితో ఒకరికి వెళ్ళాలో 40ని సెలెక్ట్ చేస్తారు. లెవెల్ 3లో 40 మెంబర్స్ని ఫిల్టర్ చేస్తారు. అలాగే లెవెల్ 4లో గ్రూప్ డిస్కషన్ బట్టి 40 మెంబర్స్ని తీసుకొని వాళ్ళని ఇంటర్వ్యూ ద్వారా అలాగే ఎక్స్-బీబీ కంటెస్టెంట్స్తో వాళ్ళ క్యాపబిలిటీస్ అన్నీ తెలుసుకుని వాళ్ళల్లో 15 మెంబర్స్ని ఫిల్టర్ చేస్తారు. లెవెల్ 5లో 15 మెంబర్స్ని అగ్ని పరీక్ష ద్వారా షోతో ఓటింగ్ పెట్టి 3 to 4 మెంబర్స్ని తీసుకుంటారు. ఇది మొత్తం హోల్ ప్రాసెస్. ఓన్లీ సామాన్య ప్రజలకి ఈ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. మరి ఈసారి బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అర్థమవుతుంది.